శ్రీ దక్షిణామూర్తి వాస్తు మరియు జ్యోతిష్య సలహాల కోసం సంప్రదించండి. 100% మీ జన్మ నక్షత్రానికి సరిపడే విధంగా ఆయాది గణితంతో మీ ఇంటి ప్లాన్స్ రూపొందిస్తాం. అదేవిధంగా మీరు ఒక ఇల్లు లేదా స్థలం లేదా ఒక కారు లేదా ఒక కొత్తగా వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు లేదా ఇల్లు స్థలం కొనాలి అనుకున్నప్పుడు మీ యొక్క జన్మజాతకాన్ని ఒకసారి పరిశీలించుకోండి. ఎందుకంటే ప్రస్తుతం మీ జన్మజాతకం గోచారంలో ఎటువంటి గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి, ఎటువంటి గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి తెలుసుకోండి. అదేవిధంగా మీకు ప్రస్తుతం జాతకంలో ఎటువంటి మహాదశ నడుస్తుంది. మహాదశ అంటే ఇప్పుడు మనకి 9 నవగ్రహాలు ఉంటాయి. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శనీశ్వరుడు, రాహు, కేతువు, ఇలా 9 గ్రహాలు ఉంటాయి. ఈ 9 గ్రహాల్లో మీ జాతక రీత్యా మీకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉంటాయి, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉంటాయి అనేది మనకి ఏ మహాదశ నడుస్తుంది మన జాతకంలో. ఆ మహాదశలో ఒకవేళ చెడు గ్రహాలు ఉంటే కనుక లేదా అంతర్దశలు చెడు గ్రహాలు ఉన్నా కానీ మీరు ఒక ఇల్లు లేదా ఒక స్థలం కొనాలనుకున్నప్పుడు జాగ్రత్త వహిస్తే మీకే మంచిది. ఎందుకంటే చాలా వరకు మోసపోయే అవకాశం ఉంటుంది. సరైన ఇల్లు అంతా మీరు లక్షలు పెట్టుకున్న సరైన ఇల్లు కొనుక్కునే అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ మీకు ఇంకా అసలు విషయానికి వస్తే ఈ వీడియో ఇప్పుడు మీకు ఎందుకు పెడుతున్నానంటే ఇక్కడ చూడండి. ఇటీవల ఒక బిల్డరు ఈ ఇంటి నిర్మాణం చేశారు. ఇది నిర్మాణం అయిన తర్వాత దాదాపు సంవత్సరం అంటే 15 నెలల వరకు అమ్ముడుపోలేదు. ఆయన ఒకసారి మనల్ని సంప్రదించి మన దగ్గరకు వచ్చి మనకి ఆ కట్టెని ఇంటికి తీసుకెళ్లారు అన్నట్టు. ఆ ఇంటి వాస్తు ఒకసారి పరిశీలన చేయండి, ఏంటి దోషం ఉంది అని అడిగారు. ఎందుకంటే 100 మంది వరకు వచ్చారు, కానీ ఒకరు కూడా ఇప్పటి వరకు స్పందించలేదు కొంటామని చెప్పి. ఏమన్నా ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయా, మేము కట్టిన ఇంట్లో అని చెప్పి అడిగారు. అయితే మనం బాగా పరిశీలించినప్పుడు ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈ గీత ఏదైతే అంతా కూడా మనకి స్థలానికి సంబంధించిన ప్రహరీ అనుకోండి. ఈ బ్లూ కలర్ గీత ఉన్నదంతా స్థలానికి సంబంధించినటువంటి ప్రహరీ ఇది. తర్వాత ఈ స్థలం వెడల్పు 27 అడుగులు వెడల్పు ఉంటుంది. 45 అడుగులు లేదా 50 అడుగులు పొడవు ఉంటుంది. వీళ్ళు ఏం చేశారంటే మెట్లు అనేవి ఇక్కడ ఇచ్చారు, చూసారు కదా, ఇవ్వండి మెట్లు. ఇది పడమర ఫేసింగ్ ఇల్లు, నైరుతిలో మెట్లు ఇచ్చారు. ఈ పడమర ఫేసింగ్ ఇంటికి యాక్చువల్గా కరెక్ట్ చెప్పాలంటే ఇవ్వండి, ఈ మాస్టర్ బెడ్రూమ్ ఉంది కదా, ఇది బ్రౌన్ కలర్లో ఉన్నదంతా కూడాను ఇవ్వండి. ఇక్కడ నుంచి మెట్ల తర్వాత ఈ బ్రౌన్ కలర్ ఉన్నదంతా కూడాను మనకి ఇంటి మదర్వాల్ ఉండేది. ఈ బ్రౌన్ కలర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇంటి మదర్వాల్ అన్నట్టు. అయితే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ని మీరు బాగా గమనిస్తే కనుక మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడి నుంచి ఇక్కడికి మెట్ల వరకు కలిసింది. అంటే